టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా తను ఇప్పటికే సైన్ చేసిన సినిమాలన్నీ చకచకా పూర్తి చేసేస్తున్నారండి. ఫస్ట్ అయితే హరిహర వీరమల్లు మూవీని పూర్తి చేసిన పవన్ ఆ వెంటనే ఓజిని కూడా కంప్లీట్ చేసేశారు. ఇప్పుడేమో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్స్లోకి అయితే ఎంట్రీ కూడా ఇచ్చేశారు. మరి రీసెంట్గా ఈ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు ఈ విషయాన్ని. మరి ఈ 3 సినిమాలు కంప్లీట్ అయ్యాక పవన్ కొత్త చిత్రాలను ఒప్పుకుంటారా, నటిస్తారా అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఇప్పటి వరకు ఈ విషయంపై పవర్ స్టార్ ఎక్కడ స్పందించలేదు, ఎలాంటి స్టేట్మెంటు ఇవ్వలేదు. కానీ సముద్రకని దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేస్తారని మాత్రం కొద్ది రోజులుగా ప్రచారం అయితే సాగుతోంది. మరి ఇదే జరిగితే సినీ ప్రియులకు ఆనందమనే చెప్పాలి. కానీ జరుగుతుందో లేదో తెలియదు. అదే సమయంలో ఫ్లాష్ బ్యాక్కు వెళ్తే 2023లో దర్శకుడు సురేందర్ రెడ్డి పవన్తో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఆ ప్రాజెక్ట్కు రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నట్లయితే ప్రకటించారు. పూజా కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేశారంట. కానీ సినిమా మాత్రం స్టార్ట్ అవ్వలేదు. మరి ఆ తర్వాత ఓసారి నిర్మాత స్పందించి పవన్కు సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ బాగా నచ్చిందని చెప్పారు. కానీ సినిమా తీసేందుకు టైం లేకపోవడం బాధాకరం అని కూడా చెప్పారు. ఇచ్చిన అడ్వాన్స్ను కూడా వెనక్కి తీసుకోలేదని తెలిపారు. ఇక రాజకీయాల్లోకి వెళ్ళి బిజీగా మారిన పవన్ కళ్యాణ్ వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ని పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయారు. దీంతో సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అలా సినిమా అయితే రద్దవుతుందని అంతా అనుకున్నారు. కానీ సురేందర్ రెడ్డి మాత్రం ఆశతో ఉన్నారని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. నిర్మాత రామ్ తాళ్ళూరి పవన్ సాన్నిహిత్యంగా ఉంటారు కాబట్టి తన మూవీని పవన్ స్టార్ మొదలు పెడతారని ఆయన అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో అయితే కొంచెం చర్చ జరుగుతుందండోయ్. ఇక పవన్ కళ్యాణ్ రాబోయే కొన్ని నెలల్లో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ను పూర్తి చేసి తన ప్రాజెక్ట్ కోసం తేదీలు కేటాయించాలని సురేందర్ రెడ్డి కోరుకుంటున్నారు. అయితే ఉస్తాద్ షూటింగ్ ఎక్కువే ఉంది. ఓజీ డబ్బింగ్ కూడా ఇంకా పెండింగ్లో ఉంది. మరి ఇప్పటికే రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన పవన్ ఆ పనులు కూడా పెండింగ్ ఉంటాయి కదా. మరి పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డికి డేట్స్ ఇస్తారో లేదో, సినిమా చేస్తారో లేదో అనేది, ఆయన ఆశ నెరవేరుతుందో లేదో అనేది మనం వేచి చూడాల్సిందే.